మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం సింగరేణి ఓపెన్ కాస్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భూగర్భ గనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇందారం గని ఎందరో కార్మికులకు ఉపాధినిచ్చింది. ఓబీ మట్టి పనులు వెలికి తీసే కాంట్రాక్టర్ పనులు చేయలేక చేతులెత్తేయడంతో వందలాది మంది కాంట్రాక్టర్ డ్రైవర్లు, క్లీనర్లు, సూపర్వైజర్లు రోడ్డు మీద పడ్డారు. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఇందారం ఓపెన్ కాస్ట్ మనుగడ అనతి కాలంలోనే ప్రశ్నార్థకంగా మారింది. 21 ఏళ్ల కిందట భూగర్భ గనిగా ప్రారంభమైన ఇందారం గని మొదటి 3 ఏళ్లలో బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత సింగరేణి ఓపెన్ కాస్ట్ గా మారి ఈ రోజు తట్టెడి మట్టి ఎత్తే నాదుడు లేక వెలవెలపోతోంది. ప్రస్తుతం ఉన్న ఇందారం ఓపెన్ కాస్ట్ ఓబీ కాంట్రాక్టర్ పనితీరు సరిగ్గా లేక అనుకున్న స్థాయిలో మట్టి తరలింపు జరగక బొగ్గు ఉత్పత్తి లేక కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ఇందారం ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ దక్కించుకున్న వరాహ అనే సంస్థ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం వల్ల దాదాపు 300కు పైగా కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన 3 నెలల పిఎఫ్, 1 సంవత్సరం బోనసు ఇవ్వకుండానే ఈ సంస్థ వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని దాటవేత ధోరణి చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళకు సంబంధించిన పిఎఫ్ 3 నెలలు మరియు సంవత్సరం బోనస్ బకాయిలు వెంటనే ఇప్పించేలాగా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్త కంపెనీకి ఈ యొక్క కాంట్రాక్ట్ను టెండర్ను అప్పగించి వెంటనే ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులను విధులకు తీసుకోవాలి. అట్లానే మా ఇందారం, టేకుమట్ల, దొరగార్పల్లి, రామారావుపేటకు సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇందారం ఓపెన్ కాస్ట్ ను అధికారికంగా 2020 మే 15న ప్రారంభించారు. 856 హెక్టార్లలో విస్తరించిన ఈ గనిలో 64 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరం వరకు 5.95 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు వెలికి తీశారు. ఇంకా 22.21 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు వెలికి తీయాల్సి ఉంది. ఇందారం సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రారంభంలో ఓబీ మట్టి తరలింపు పనులు చేపట్టిన దుర్గా మైనింగ్ సంస్థ అనుకున్న మేర ఓబీ బొగ్గు లక్ష్యాలను సాధించింది. ఆ తర్వాత టెండర్ గోడు ముగియడంతో 2023 నవంబర్లో నూతన సంస్థ బాధ్యతలను చేపట్టింది. 74 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితో పాటు 30 లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు ఉత్పత్తి తీసేలా బాధ్యతను తీసుకుంది. కానీ టెండర్లలో పేర్కొన్న విధంగా యంత్రాలను సమకూర్చుకోవడంలో విఫలమైన ఆ సంస్థ లక్ష్యాలను తగ్గించుకుంటూ రోజుకు 20,000 క్యూబిక్ మీటర్ల లోపే ఉత్పత్తికి పరిమితమైంది. శ్రీరాంపూర్ సింగరేణి జీఎం పరిధిలో ఉన్నటువంటి ఇందారం ఓసీలో కార్మికులకు పని దొరక్క రోడ్డు మీద పడడం జరిగింది. ఏదైతే ఇందారం ఓసీకి సంబంధించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు సింగరేణి ఓసీలో ఉన్నటువంటి కాంట్రాక్టరు పని కల్పించారు. 2 రోజులు పని చేయించుకున్నారు. కానీ ఆ కార్మికులకు అందించాల్సినటువంటి ఏదైతే ఈపీఎఫ్ కానీ బోనస్ కానీ మిగతా డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టాడు. కాంట్రాక్టర్ కూడా పనిని మధ్యలోనే నిలిపేశాడు. ఇప్పుడు ఆ కార్మికులందరికీ గత 6 నెలల నుంచి పని అనేది లేనేలేదు. ఆ కార్మికులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు కానీ అందరూ కూడా గతంలోనే శ్రీరాంపూర్ జీఎం గారికి సమస్యలపైన చెప్పినప్పటికీ ఇప్పటిదాకా కూడా కార్మికులకి కనీసం పని కల్పించట్లేదు జీఎం గారు. ఏదైతే ఓసీలో పనిచేసే కార్మికులకి ఉపాధి లేక ఇలా కుటుంబాలు పస్తులంటున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకవైపు భూములు కోల్పేళ్ళు, ఇంకోవైపు పని కోల్పేళ్ళు, మరోవైపు పని చేయించుకున్న కాంట్రాక్టరు ఇలా డబ్బులు ఈపీఎఫ్ డబ్బులు ఇవ్వకుండా, బోనస్ డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్లు ఇవ్వకుండా కార్మికులు మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి మంత్రి గారు స్పందించట్లేదు. లేకపోతే మంత్రి గారికి తెలిసినా కూడా కార్మికుల గురించి పట్టించుకోవట్లేదా అని మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మంచిర్యాల జిల్లాలో మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఉన్నట్టు కాదు, ఈ ఉన్న మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు, కార్మికుల సమస్యల గురించి ఏం మాట్లాడుతున్నారో తెలియాలి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన మంత్రి గారు మాట్లాడాలి. ఎవరైతే ఉన్నారో ఓసీలో పనిచేసిన కార్మికులందరినీ మళ్ళీ టెండర్ పిలిచి విధుల్లోకి తీసుకోవాలి. గతంలో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని ఆ డబ్బులు ఇప్పించే విధంగా కూడా మంత్రి గారు స్పందించాలని చెప్పి సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీగా కోరుతున్నాం. ప్రస్తుత కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. బ్లాస్టింగ్, డ్రైవింగ్, మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో 500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత 7-8 నెలలుగా జీతాలు అందడం లేదు.
డ్రైవింగ్ పనిచేసే కార్మికులు లైసెన్సులు కాంట్రాక్టర్ వద్ద ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించి ఉపాధి చూపి ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.